అకాల వర్షాలకు నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ఆదుకుంటామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా భీమారం మండలంలో పోతనపల్లి, బూరుగుపల్లి, నర్సింగపూర్, కాజుపల్లి గ్రామాల్లో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు ఎమ్మెల్యే వివేక్. 2 రోజుల క్రితం గాలివాన బీభత్సంతో పంట పొలాలు, విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపోవడం, చేతికొచ్చిన పంట నేలరాలడంతో తీవ్రంగా నష్టపోయామని తమ బాధను ఎమ్మెల్యేతో చెప్పుకున్నారు రైతులు. ఇంత పెద్ద బీభత్సం జరిగితే అధికారులు ఏం చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే. వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో అధికార యంత్రాంగం కదిలి వచ్చింది. ట్రాన్స్కో, రెవెన్యూ, అగ్రికల్చర్ అధికారులు హుటాహుటిన గ్రామాల్లో పర్యటించారు. రైతులు ఎవరు అధైర్యపడొద్దని, నష్టపరిహారం అందేలా కృషి చేస్తానని రైతులకు హామీ ఇచ్చారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. పోతనపల్లి, బురుగుపల్లి గ్రామాలలో తిరగడం జరిగింది. ఇక్కడ ఎక్కడైతే పంటలు నష్టపోయినాయో మొన్న అకాల వర్షాల గురించి చాలా డ్యామేజ్ కావడం జరిగింది. నేను మొన్న వీడియో కూడా రిలీజ్ చేసినాను. రైతులందరూ కూడా ఆందోళన పడకండి, మనము అసెస్మెంట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఒక ప్రిలిమినరీ అసెస్మెంట్ అయింది. మళ్ళీ దీన్ని అసెస్మెంట్ చేసి ఎవరైతే పంటలు నష్టపోని కేటగిరీలో వచ్చినో వీళ్ళందరికీ మళ్ళీ సర్వే చేయించి ఎక్కడైతే 33% కన్నా ఎక్కువ డ్యామేజ్ ఉందో ఇవన్నీ కూడా మళ్ళీ పరిగణనలో తీసుకోవాలని చెప్పి ఆల్రెడీ ఏడీ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము. అక్కడ పోతనపల్లిలో కూడా కలెక్టర్ గారితో మాట్లాడినప్పుడు మరి ఇదే అన్నారు, సార్ ఎంత డ్యామేజ్ అయినా కానీ నేను అది ప్రభుత్వానికి రాసి వాళ్ళకు నష్టపరిహారం ఇప్పించినట్టు చేస్తా అని చెప్పి కలెక్టర్ గారు ఇప్పుడే మాట ఇవ్వడం జరిగింది. నేను కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత కాళేశ్వరం బ్యాక్ వాటర్లో అప్పుడు రైతులు నష్టపోయినప్పుడు ఎవరికి కూడా నష్టపరిహారం రాలేదు 4-5 సంవత్సరాలు. కానీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడ అసెస్ చేసి అక్కడ రైతులందరికీ కూడా ఆదుకోవడం జరిగింది. వారికి నష్టపరిహారం ఇప్పించడం జరిగింది. ఇక్కడ కూడా మన బురుగుపల్లిలో, పోతనపల్లిలో, భీమారం మండలంలో ఎక్కడైతే రైతులందరూ కూడా నష్టపోయినారో రాష్ట్ర ప్రభుత్వం మీకు ఆదుకుంటుంది. మీ బాధ నాకు అర్థమైంది. ఎమ్మెల్యేగా నీ భరోసా ఇస్తున్నాం మీ అందరికీ కూడా. ఎక్కడైతే నిజమైన నష్టమైందో అందరికీ కూడా నష్టపరిహారం కల్పించేలాగా చేస్తానని చెప్పి అందరికీ భరోసా